డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో 78 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి శిక్షణ తరగతుల కేంద్రంలో ఘనంగా సంబరాలు జరిపి కేక్ కట్ చేసి ప్లకార్డులు ప్రదర్శించి థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలతో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు అభ్యర్థులు. అలా బ్యాక్ వెళ్ళిపోండి. హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఇన్స్పిరేషన్ స్పీచ్ చూడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే డిఎస్సి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 1,79,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. మళ్ళీ ఆ 1,79,000 పోస్టులకి మళ్ళీ ఈవేళ 16,000 పైబడి పోస్టులు వేల మళ్ళీ డిఎస్సి ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా 2 లక్షల డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు ఒక మాట ఇచ్చారు. ఏదైతే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి రేపు విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని. ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ రావడం వల్ల ఒక 2 నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరైజేషన్ ఏదైతే వచ్చిందో వెంటనే మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ రావడం, దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం, ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకున్నటువంటి ప్రభుత్వంగా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి మొదటి 5 సంతకాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అదొక సంతకం. ఈ రకంగా మన పట్ల మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాత్మకమైన మార్పులు ఈవేళ విద్యాశాఖలో కూడా తీసుకొస్తూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కూడా అన్నమాట ప్రకారం ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు, మరి వీళ్ళు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము పనిచేయగలుగుతున్నామనంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆశిస్తారు. చేత ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సందర్భంగా మరి కొంత రిక్వెస్ట్ మన స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఇట్లాగా ఈరోజు కార్యక్రమం, అందులో కూడా ఈరోజు సార్లు కూడా బర్త్డే కాబట్టి ఆ విషెస్ తెలియజేస్తామని మరి ఆ స్టూడెంట్స్ అప్పారావు గారితో చెప్పడం, మరి ఆ రకంగా కార్యక్రమం పెట్టాం. మీరు 4 గంటలకు ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిందని చెప్పడంతో ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేషన్ చేయం. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మరి ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి దోహదం చేసిన వ్యక్తులకు ఈరోజు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి అలా పాలాభిషేకం చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా